హాయ్, వెల్కమ్ టు తెలుగు స్ట్రీట్ బైట్. మీకు ఈరోజు ఒక మంచి పెళ్లి విందు భోజనం చూపిస్తా. స్టార్టింగ్ ఒక 4 రకాల ఉడికిచ్చిన విత్తనాలు, తరువాత ఒక 3 రకాల కారం పొళ్ళు, అలానే స్పైసీ కార్న్ మిక్స్, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కీరదోసకాయ ముక్కలు. మెయిన్ ప్లేట్లకు పోతే ఫస్ట్ ఐటెం క్యారెట్ హల్వా, తరువాత డబల్ కా మీఠా, నెక్స్ట్ ఐటమ్ ఆలు స్టఫ్డ్ బోండా, అంటే మన సమోసాలో పెట్టినట్టు దాన్ని బోండా వేస్తారు, ఆలు స్టఫ్డ్ బోండా. తర్వాత వెజ్ బిర్యానీ బాగుంది. ఆ తర్వాత జీడిపప్పు జీరా రైస్, కాజు జీరా రైస్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మేము తిన్నాం బాగా ఇప్పించుకొని. మేము పోయేసరికి అప్పటికే లేట్ అయింది. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి: ఆలూ కర్రీ, పెరుగు రైతా, పప్పు, మునక్కాయ కర్రీ, పాలకూర కర్రీ, తోటకూర కర్రీ, మేము అయితే లేదు, క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంది, క్యాబేజీ కర్రీ, కాకరకాయ ఫ్రై పెద్ద ముక్కలు, గుత్తంకాయ ఫ్రై మొత్తం ఫుల్ వంకాయ, తర్వాత వైట్ రైసు, ఎండు ఉప్పు మిరపకాయలు అద్దుకోవడానికి. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఐటెం చాలా వరకు తగ్గిపోయాయి, మేము పోయేసరికి లేట్ అయింది. ఆ తర్వాత వైట్ రైస్ కావాలంటే సాంబార్లోకి వైట్ రైస్ సైడ్కి పెట్టారు. రసం, పచ్చిరసం, ఉలవచారు, అందులో క్రీమ్, అది అయిపోయిన తర్వాత సాంబారు, గడ్డ పెరుగు చాలా బాగుంది. గడ్డ రాయి ఉన్నట్టే ఉంది. చూడండి, జనాలు చాలా మంది వచ్చారు. ఫుల్ ఉన్నారు జనాలు. ఇవి అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. కొంచెం లిమిటెడ్గా వేశారు. కొంచెం చాలా ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ చాలా మిస్ అయ్యాము. కలాకండ మిస్ అయ్యాము, చాలా రసమలై చాలా మిస్ అయ్యాము. ఇవే కాకుండా ఇంకా చాలా కౌంటర్లు ఉన్నాయి. ఇది డార్క్ చాక్లెట్ ఏది అన్నారు, బాగుంది టేస్ట్. ఏదైతే ఉందో మనకు తిండి కావాలి ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత టిఫిన్స్ లైవ్ కౌంటర్ అన్నమాట. చట్నీ, పల్లీల చట్నీ, అదేమో పూరీలోకి, ఉప్మా, టమాటా చట్నీ, ఇడ్లీలు, ఇవన్నీ ఒక పట్టు పట్టాలి. ఇడ్లీ అయిపోయిన తర్వాత బోండాలు అయిపోయినాయి. మిల్క్ షేక్ కూడా ఉంది పైన వేసుకోవడానికి. బోండాల పైన కొన్ని, పిజ్జా పైన, అవన్నీ అయిపోయినాయి. మీ పోయేసరికి లైవ్ కౌంటర్లో దోశ, పెసర దోశ, మినప దోశ 2 ఉంటాయి. కావాల్సిన వాళ్ళకి ఉల్లి దోశ వేసుకోవచ్చు, లేకపోతే ప్లేన్ దోశ. ఏ దోశ కావాలంటే ఆ దోశ లైవ్గా వేసి ఇచ్చారు. నేనైతే పెసర దోశ తీసుకున్నాను. కొంచెం పుల్లగా ఉంది, కొంచెమే తిన్నాం. ఆ సైడ్ వచ్చేసరికి చపాతీలు, పరోటాలు, పుల్కాలు, ఏది కావాలంటే అది వేసి ఇస్తారు మన ముందర లైవ్గా. పానీపూరి కౌంటర్ కూడా ఉంది, అయిపోయింది అది. చాలా ఐటమ్స్ మిస్ అయ్యాము మేము పోయేసరికి లేట్ అయింది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇలా పెళ్ళిళ్ళు భోజనం తినాలని ఒక ఆశ బాగా ఉంటుంది. పెట్టిన ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసాం మేము. దోశ రెడీ అయింది, ప్లేట్లు పడింది. చూడండి, దోశ మొత్తం కొంచెం పుల్లగా ఉంది. కొంచెం నిన్న పల్లీల చట్నీ ఒకటి వేయించుకున్నా, కారం పళ్ళు ఉన్నాయి వేయించుకోలేదు. ఇంకా ఫ్రూట్స్ కౌంటర్ కాడికి పోయాను. ఫ్రూట్స్ లైవ్ కట్ చేసి ఒక 5-6 రకాలు ఫ్రూట్ ముక్కలు ఇస్తారు ఒక ప్లేట్లో. ఫస్ట్ వచ్చేసరికి కరపుచ్చకాయ, రెండోది బొప్పస్కాయ ముక్కలు ఒక్కొక్క ముక్కే, తర్వాత ద్రాక్షలు, తెల్ల ద్రాక్ష 2 ద్రాక్ష ఒక 4 వేసింది, తర్వాత ఒక డేట్, ఖర్జూరకాయ, ఇవన్నీ పెట్టుకొని తినడానికి ఒక స్పూను. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి పెళ్ళిళ్ళ భోజనం మీరు ఎవరైనా భోజనం ఉంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఎక్కడికి పోయినా ఫుల్గా తినాలని నా కోరిక. ఈ ఒక్క ఐటెంలో మిస్ చేయొద్దు.